అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కలిగినటువంటి దేశాల్లో టాప్ 5లో ఉన్నటువంటి దేశాల గురించి మనం మాట్లాడుకుందాం. అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ 4వ స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మక సాంకేతికత, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్ 4వ స్థానాన్ని నిలబెట్టుకుంది. యుఎస్ఏ పవర్ ఇండెక్స్ 0.0744, 2,12,07,500 మంది సైనిక శక్తితో యుఎస్ అగ్రస్థానంలో నిలిచింది. 13,043 విమానాలు, 4,640 యుద్ధ ట్యాంకర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. తర్వాత రష్యా, దీని యొక్క పవర్ ఇండెక్స్ 0.0788. అసాధారణ సైనిక శక్తి కలిగిన దేశాల్లో రష్యాది 2వ స్థానం. 3,05,70,000 మంది మిలిటరీ సిబ్బంది, 5,750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కలిగిన రష్యా అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. తర్వాత చైనా పవర్ ఇండెక్స్ 0.0788. పవర్ ఇండెక్స్ పాయింట్లతో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. చైనా సైనిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతిని చూపెడుతుంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కలిగిన దేశంగా చైనా ఉంది. చైనా 3,01,70,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలు కలిగి ఉంది. తర్వాత భారత్, మన ఇండియా పవర్ ఇండెక్స్ పాయింట్లు 0.1184. ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటిగా ఉన్న భారత్ 4వ స్థానంలో ఉంది. 5,13,07,550 మంది సైన్యం, 2,229 యుద్ధ విమానాలు, 4,201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ 4వ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కలిగిన భారత్ ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇదండి మన భారత్ యొక్క గొప్పతనం. తర్వాత దక్షిణ కొరియా, దీని యొక్క పవర్ ఇండెక్స్ 0.1656. పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణ కొరియా 5వ స్థానంలో కొనసాగుతుంది. 3,08,20,000 సైనిక సిబ్బంది, 1,592 యుద్ధ విమానాలు, 2,236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణ కొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కలిగిన రక్షణ రంగంలో దక్షిణ కొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కూడా దక్షిణ కొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తుంది. ప్రధానంగా సరిహద్దుల్లో ఉత్తర కొరియాతో ఉన్న వైరంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులు దక్షిణ కొరియా ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతుంది. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత స్థానాల్లో యూకే పవర్ ఇండెక్స్, యునైటెడ్ కింగ్డమ్ యూకే 6వ స్థానంలో ఉంది. దీని దగ్గర కూడా 631 ఎయిర్ క్రాఫ్ట్లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కలిగి ఉంది. పవర్ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. ఫ్రాన్స్, అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యాలు కలిగిన జాబితాలు ఫ్రాన్స్ది 7వ స్థానం. వీరికి కూడా 3,76,000 మంది సైన్యం, 976 ఎయిర్ క్రాఫ్ట్లు, 215 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కలిగి ఉంది. నాటోతో పాటు యూరోపియన్ భద్రతా విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తుంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కలిగి ఉంది. జపాన్, సైనిక శక్తిలో జపాన్ 8వ స్థానంలో ఉంది.
3,28,150 సైనిక శక్తి, 1,443 ఎయిర్ క్రాఫ్ట్లు, 521 యుద్ధ ట్యాంకర్లు జపాన్ కలిగి ఉంది. మిలిటరీ విభాగంలో సాంకేతిక పరంగా అడ్వాన్స్డ్ గా ఉన్న దేశం జపాన్. అత్యున్నత సైనిక శిక్షణ కలిగిన దేశంగా జపాన్ కొనసాగుతుంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది. టర్కీ, దీని యొక్క పవర్ ఇండెక్స్ 0.1902. టర్కీది 9వ స్థానం. 88,03,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు కలిగి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాల్లో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఫోర్స్, మిలిటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది. ఇటలీ, అత్యంత బలమైన సైనిక శక్తి కలిగిన దేశాలు టాప్ 10 జాబితాలో ఇటలీది 10వ స్థానం. 2,80,000 మంది సైనిక శక్తి కలిగిన ఇటలీ 729 ఎయిర్ క్రాఫ్ట్లు, 200 యుద్ధ ట్యాంకర్లు ఇటలీ కలిగి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తుంది. ఇదండి విశ్లేషణ. మన భారతదేశం వచ్చేసరికి అత్యంత మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కలిగినటువంటి జాబితాల్లో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఇది గర్వించదగ్గ విషయం. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.